హలో పిల్లలు, వాట్సాప్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? సో ఈరోజు ఒక మంచి పొడుపు కథ, దానికి సంబంధించినటువంటి ఒక మంచి కథ. కథలోకి వెళ్ళే ముందు మరి పొడుపు కథ చెప్పాలి కదా, తను వినండి. రాత్రి వేళ వస్తుంది, వస్తూనే అన్నిటినీ తింటుంది. దాని కడుపు నిండదు, ఊపిరి ఆగే వరకు తింటూనే ఉంటుంది. ఇంతకీ ఎవరది? ఇది తెలుసుకోవాలనుకుంటారు కదా. దీనికి నేను ఇప్పుడు కథ చెప్తాను. కథ చెప్పేలోపు మీరు ఆలోచిస్తూ ఉండండి. కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరు పేరు పెద్దారిపల్లి. ఆ పెద్దారిపల్లిలో రాము అనే ఒక రైతు ఉన్నాడు. చాలా కష్టపడుతూ ఉంటాడు. రోజంతా పొలంలో చెమటోడ్చి సాయంత్రం గోధుమలు, పప్పులు ఇలా ఇవన్నీ గోదాముల్లో నిల్వ చేస్తుంటాడు. ఒకరోజు రాము అలాగా గోదాములో గమనిస్తే, అదేమిటి రాత్రికి రాత్రి గోదాములో గింజలు తగ్గిపోతున్నాయి, తాళం వేసినా తలుపు మూసినా కొంతవరకు గింజలు మాయమవుతున్నాయి ఏంటబ్బా అని రాము ఆలోచనలో పడ్డాడు. ఓకే, ఒకసారి చూడాలి, ఎవరో వస్తున్నారు అని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి నిద్రపోకుండా రాము అక్కడికి వెళ్ళాడు. దీపం వెలిగించి గోదాములో దాక్కుని చూస్తూ ఉన్నాడు. గాలి అంతా ఏదో వీస్తున్నట్టు అనిపిస్తుంది. అంత నిశ్శబ్దంగా ఉంది. రాత్రి 12 దాటింది. ఒక్కసారిగా ష్ ష్ అనే శబ్దం వినిపించింది. రాము దీపం ఎత్తి చూశాడు. ఒక మూలలో గింజలు అలాగా కాంతిపుంజాలా మెరుస్తూ ఉన్నాయి. ఏంటి కాంతిపుంజాలా మెరుస్తుంది అని చెప్పి దగ్గరికి వెళ్ళాడు లాంతర్ పట్టుకొని. కొంచెం పొగ, ఇంకొంచెం ఎర్రగా కాంతి కనబడింది. రాము అయోమయంలో, అరే ఇది మనిషి కాదు, కొంపతీసి ఇక్కడ ఏమైనా ఆత్మ వస్తుందా అని భయపడుతూ ఆలోచించడం మొదలుపెట్టాడు. రాము బాగా భయపడుతున్నాడు. వాడి గుండె బలంగా కొట్టుకుంటుంది. అయినా భయపడకుండా దగ్గరికి వెళ్తున్నాడు, ఏం జరుగుతుందో అని. దీపం కింద నెమ్మదిగా పొగ వస్తుంది. ఈ పొగ మెల్లగా ఆ గింజల్ని తగలబెడుతూ వాటిని బూడిద చేస్తుంది. రాము ఆశ్చర్యపోయాడు. అతనికి అప్పుడు అర్థమైంది, వామ్మో, ఇది దొంగ పని కాదు, ఈ దీపం వల్ల ఇలా జరుగుతుంది. దీని వేడి వల్ల గింజలు తగలబడిపోతున్నాయి. రాము వెంటనే నీళ్లు తీసుకొచ్చి ఆర్పేశాడు. ఆ తర్వాత నుండి దీపం దూరంగా పెట్టి జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టాడు రాము. ఉదయాన్నే అతని పొలంలో పంటలు పూశాయి. రాము నవ్వుతూ ఇలా అంటున్నాడు, నిజమైన దొంగ మనమేం అనుకున్నది కాదు, చిన్న తప్పు పెద్ద నష్టమే చేసింది. రాము అతని భార్య పిల్లలతో ఇలా అంటున్నాడు, చూసావా, చిన్న నిప్పు కూడా పెద్ద ఇల్లును తగలబెట్టగలదు, అందుకే జాగ్రత్త చాలా అవసరం అని చెప్పాడు. పిల్లలు, ఇప్పుడు చెప్పండి, రాత్రి వేళ వస్తుంది, వస్తూనే అన్నిటినీ తింటుంది. దాని కడుపు నిండదు, ఊపిరి ఆగే వరకు తింటూనే ఉంటుంది. ఇంతకీ ఎవరది? ఎస్, అదేరా మీరు ఊహించిందే, నిప్పు, మంట. సో దీన్ని బట్టి మీకేమర్థమైంది? చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. నిప్పు లాంటి ప్రమాదం ముందు జాగ్రత్తతోనే ఆగుతుంది. జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. అదిరా పిల్లలు. సో ఈరోజు ఈ పొడుపు కథ చెప్పుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్, బాయ్ బాయ్.